మటన్ చూడండి అసలు ఎంత స్మూత్గా ఉడికిందో అసలు, లేయర్స్ లేయర్స్. సో టెండర్ ఉంటుంది అసలు బిర్యానీ మొత్తం లోపల వరకు కూడా, లోపల బోన్ వరకు కూడా ఎట్లా ఉడికింది చూడండి అసలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బ్రదర్స్. ఇవాళ అయితే మనం మిర్యాలగూడలో ఉన్న ఫేమస్ రెస్టారెంట్ దావత్కి అయితే వచ్చేసినాం. ఈ రెస్టారెంట్ అయితే మనకి నియర్ బై మన బాటా షోరూమ్ దగ్గర అయితే ఉంటుంది, అండ్ దీనికి దగ్గరలో అయితే ఫ్లైఓవర్ కూడా ఉంటుంది. ఈ హోటల్లో అయితే ఎంట్రీ నుంచి లోపల వరకు కూడా యాంబియన్స్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి. ఒక 5 స్టార్ హోటల్లో ఏ విధమైన సిట్టింగ్ అయితే ఉంటుందో ఆ రేంజ్ సిట్టింగ్ అయితే ఉంటుంది. ఈ రెస్టారెంట్ మాత్రం మధ్యాహ్నం టైంలో అయితే చాలా బిజీగా అయితే ఉంటుంది, చాలా రష్ కూడా ఉంటుంది. ఇక్కడ మేము ప్లేస్ కోసం అయితే వెళ్ళినప్పుడు అయితే మేము చాలాసేపు అయితే వెయిట్ చేసినాం. అసలు ఈ ప్రైజెస్ కూడా చూడండి, అసలు ఇంత మంచి యాంబియన్స్ పెట్టినా కూడా ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. స్టార్టర్స్లోకి అయితే వీళ్ళైతే చికెన్ అండ్ ఫిష్ ప్రాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుర్రు. లోపల ఇంటీరియర్ అయితే అసలు అద్దరిపోయింది. అసలు పైన సీలింగ్ కూడా చాలా డిఫరెంట్గా సర్క్యులర్ షేప్లో అయితే డిజైన్ చేశారు. సిట్టింగ్ అయితే చూడండి అసలు ఎంత నీట్గా, చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సిట్టింగ్ విషయానికి వస్తే ఎవరైనా వచ్చి తిన్న వెంటనే ఎమ్మటే క్లీనింగ్ అనేది వితిన్ సెకండ్స్లో వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. గ్రిల్ అంబియన్స్ సిట్టింగ్ దగ్గర అయితే సిట్టింగ్ అయితే అసలు చాలా బాగుంది. ఆఫ్ ఫ్రంట్ సోఫాస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ కూర్చున్నప్పుడైతే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది, కొద్దిగా సెక్యూర్ కూడా ఉంది. మనమైతే ఇప్పుడు ఒక చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తున్నాం. ఇక్కడ సర్వెంట్స్ అయితే చాలా మంచిగా రెస్పాన్స్ అయితే అవుతారు. ఇక్కడైతే చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా ఫేమస్. మనం ఇలా ఆర్డర్ చెప్పామో లేదో అప్పుడే వాళ్ళైతే తెచ్చేసారు. చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అయితే అప్పుడే మనకు ఆర్డర్ ఇవ్వగానే అసలు వితిన్ 2 minutesలో అయితే తెచ్చేసిండు అన్న అయితే. బిర్యానీస్లో క్వాంటిటీ అయితే మంచిగా చాలా బాగా ఇచ్చారు. మటన్ బిర్యానీలో మాత్రం మటన్ పీసెస్ అయితే అసలు చాలా ఎక్కువ అయితే వచ్చేసాయి మనకైతే. వేరే వేరే రెస్టారెంట్లో ఏంటంటే మటన్ పీసెస్ ఒక 3 to 4 ఇచ్చేసి మిగతాదంతా రైసే పెడతారు. కానీ మన ఈ దావత్ రెస్టారెంట్లో మాత్రం మటన్ బిర్యానీ తీసుకుంటే మాత్రం పీసెస్ క్వాంటిటీ చూడండి ఒకసారి, బిర్యానీలో అయితే ఎంత వచ్చినాయో అసలు. లోపల అయితే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నా, ఎందుకంటే లోపల వేరే వేరే సౌండ్స్ అండ్ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. అందువల్ల మనకి కాపీరైట్ క్లెయిమ్ అవుతుందని నేను ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మన వీడియోకి అయితే. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చికెన్ అండ్ మటన్ బిర్యానీ అయితే అసలు చాలా స్పైసీగా, అండ్ అసలు స్పైసీ లవర్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడికైతే. అందుకేనేమో అసలు ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం అయితే చాలామంది జాబ్ హోల్డర్స్ కానీ, ఇక్కడ వర్కర్స్ కానీ, ఎవరైనా కానీ ఇక్కడ మాత్రం అసలు పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ పెట్టడానికి కూడా స్పేస్ అయితే ఉండదు. అసలు చికెన్ చూడండి ఒకసారి, అసలు ఎంత టెండర్గా ఉందో అసలు పీసెస్. లోపల బోన్ వరకు కూడా మంచిగా కుక్ అయింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే దావత్ రెస్టారెంట్ అనేది చాలా బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు మనమైతే. ఎందుకంటే మిర్యాలగూడలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి అయితే తెలుసు ఈ రెస్టారెంట్, కానీ సరౌండింగ్ అండ్ నియర్ బైలో ఉన్న వాళ్ళకైతే కొంతమందికి అయితే తెలియదు. అందుకోసమైనా ఈ రెస్టారెంట్లో టేస్ట్ అయితే ఏ విధంగా ఉందనేది మనం ఈ వీడియోలో అయితే షూట్ చేస్తున్నాం. మేము ఎప్పుడు మిర్యాలగూడకు వచ్చినా సరే కానీ 100% దావత్కి అయితే వచ్చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న టేస్ట్కి అయితే మేమైతే ఎడిక్ట్ అయిపోయినాం. ఎందుకంటే ఇక్కడ తిన్న వాళ్ళకి తెలుసు ఆ టేస్ట్ ఏ విధంగా ఉంటుందనేది. ఇక్కడ ఆల్రెడీ తిన్న వాళ్ళు ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లో వచ్చి టేస్టీ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మిర్యాలగూడలో ఏమైనా ఫుడ్లో మాత్రం ఏమైనా బెస్ట్ ప్లేసెస్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము 100% అక్కడికి వెళ్ళి టేస్ట్ అనేది ఏ విధంగా ఉంది, ఫుడ్ ఎక్స్ప్లోర్ అనేది మేము అక్కడికి వెళ్ళి చేస్తాం మేము. నాకు దావత్లో నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే సిట్టింగ్ హాల్ మొత్తం చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనం తిన్న తర్వాత మిగిలిపోయినవి ఏది ఉన్నా కూడా టేబుల్ మీద నీట్గా క్లీన్ అయితే చేసేస్తారు. మనం బిర్యానీ తిన్న తర్వాత మాత్రం థమ్స్అప్ తాగితే అసలు ఆ ఫీలే వేరు. కానీ థమ్స్అప్ ఏంటంటే ఏ డ్రింక్ తాగినా కానీ థమ్స్అప్ తాగితే మాత్రం చాలా రిలాక్స్గా ఉంటుంది అసలు మనకైతే. అందుకే మేము 2 బిర్యానీలు తిన్నాం కాబట్టి ఇప్పుడైతే మనం థమ్స్అప్ తాగి చిల్ అయితే అవుతున్నాం. ఈ మధ్య కొద్దిగా మన వీడియోస్ అయితే కొద్దిగా డిలే అయినాయి, ఎందుకంటే మేము ఫుడ్ రివ్యూస్ సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మేము ట్రావెలింగ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫుడ్ రివ్యూస్ చెప్పి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయాలంటే కొద్దిగా మాకు thumbnail వచ్చేసరికి కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అందువల్ల ఇలాంటి మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా మన ఛానల్లో ఇప్పటి నుంచి అయితే మేము రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాం. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మాకు కూడా కొద్దిగా పుషప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ బ్రదర్స్.